అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీడ్రెసల్ సిస్టమ్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో టీఆర్ఓ ఏ మలోలా, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రమేష్ రెడ్డి, రామ్మోహన్, మల్లికార్జున్ రెడ్డి, ఆనంద్, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 596 అర్జీలను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. ఇందులో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వస్తున్న అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా అర్జీల పరిష్కారం చేయాలన్నారు. గడువులోపు అర్జీలను పరిష్కరించడంపై ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని ఈ నెల 28వ తేదీన ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. రెవెన్యూ భవన్లోని వేదికపై బ్యాక్డ్రాప్, ఎన్టీఆర్ చిత్రపటం ఏర్పాటు, పుష్పగుచ్చం ఉంచడం, జ్యోతి ప్రజ్వలన చేయడం, మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని సిద్ధం చేయడం చేయాలన్నారు. ప్రోటోకాల్ ఏర్పాటు చేపట్టాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా టూరిజం అధికారి, అన్సెట్ సీఈఓ, డీఈఓ, ఆర్ఐఓ తదితర శాఖల అధికారులు సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ అశోక్ కుమార్, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డ్వామా పీడీ సలీం బాషా, ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ శేషాద్రి శేఖర్, డిఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, డీటీసీ వీర్రాజు, హార్టికల్చర్ డీడీ ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్, డీపీఓ నాగరాజనాయుడు, డీసీఓ అరుణకుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కె శ్రీనివాసులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొట్టారి, బీసీ కార్పొరేషన్ ఏడీ సుబ్రహ్మణ్యం, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గంగాధర్ రెడ్డి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ ఏడీ రాజశేఖర రెడ్డి, ఆర్ఎన్బి ఎస్సీ మురళీకృష్ణ, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, సెక్షన్ సూపరింటెండెంట్లు యుగేశ్వరీదేవి, వసంతలత, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.